मैं सोचा था कि केरोसिन है वो। नहीं केरोसिन नहीं है, केरोसिन इस पर यूज़ नहीं करते। कार वॉश रेट చూడండి ఒకసారి। फोम वॉश ये क्या है भाई? सेंसर है ये सेंसर है क्या? ये ऑटोमेटिक कैमरा है उसके अंदर। हाँ हाँ कैमरे के अंदर से सेंसर। अच्छा అలైన్మెంట్ అంటే మన కోసం మళ్ళీ రివర్స్ చేసినారన్నమాట మొత్తం అంతా। ఇది మొత్తం చూపిస్తుంది ఇక్కడ। Hey hello riders and adventure seekers, I am Hanath Bandi and welcome to my channel. I am Harry46। కార్ కి అలా వీల్ తీసుకుందామని చెప్పి దాదాపు కార్ ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నా, ఈ రోజు అయితే కుదిరింది। యాక్చువల్లీ కార్ యాక్సెసరీస్ అప్పుడు అలా వీల్స్ కూడా తీసుకోవాలి, కుదరలేదన్నమాట। మనకి నచ్చిన డిజైన్ అయితే అక్కడ లేదు అండ్ వన్స్ బుక్ చేసిన తర్వాత దాదాపు 10 days అయితే పడుతుందంట అలా వీల్స్ రావడానికి। సో దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయి దాదాపు 1 month అక్కడే ఉన్నా। దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ డిజైన్స్ అన్ని వేరే షాప్ లో వేరే యాక్సెసరీ స్టోర్ లో బుక్ చేశాను అనమాట, నాకు నచ్చిన డిజైన్। సో అలా అయితే రెడీగా ఉన్నాయి। ఏ డిజైన్ తీసుకున్నా, ప్రైసింగ్ ఎంత పడింది, ఏ స్టోర్ లో తీసుకున్నా, ఎలా బుకింగ్ చేసా, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో। లెట్స్ గెట్ స్టార్టెడ్। బండి హాలత్ అయితే చూడండి ఎట్లుందో, హరిశ్చంద్ర ఘాట్ తర్వాత ఒక రేంజ్లో తొక్కిన దీన్ని, దుమ్ము పట్టిపోయింది। యాక్చువల్లీ మళ్ళీ క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ సర్వీసింగ్కి ఇవ్వాలి బండి, థర్స్డేకి బుక్ చేసే స్లాట్। సో అందుకని క్లీన్ చేసిన ఎలాగో మళ్ళీ ఒక 700 ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటివి మంచివి దొరుకుతాయి అంతా, వైట్ కలర్లో ఉంటాయి బ్రషెస్। సో అవి తీసుకోండి డస్టర్లో, ఇవి తీసుకోకండి। అసలు నేను దాదాపు 200కి ఏమో కొన్నా, మా తాత చెప్తుండే పిండి కొద్ది రొట్టి అని। సో మనం పెట్టిన డబ్బులు కొద్దీ ప్రోడక్ట్ వస్తుంది, కొంచెం అది తీసుకోవాలా। 700 పోతే కొంచెం బాగా క్లీన్ అవుతుంది అనమాట। ఇలాంటివి కొంచెం ఇవి పెద్దగా వచ్చింటే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి అనమాట। ఇప్పటి నుంచి సినిమా ట్రాఫిక్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి। సో అలా వీల్స్ అయితే తీసుకున్నా, ఇక్కడ వెనకలు ఉన్నాయి। సో వాళ్ళ డ్రైవర్ అయితే లేడంటే ఈరోజు మనమే వెళ్తున్నాం అనమాట। అంతా చెప్పేశాడు ఆయన, ఇక్కడ నుంచి 5 kilometers అయితే ఉంటుంది 4 అలాయ్ వీల్స్। దానికి లోపల రెడ్ కలర్ కూడా వేస్తున్నా కొంచెం అట్రాక్టివ్ లుక్ కోసం। సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం, 300 meters అయితే ఉంది। యాక్చువల్లీ మనం పర్చేజ్ చేసింది పూనా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టోర్లో। వాళ్ళు మిష్లిన్ టైర్స్ అండ్ కార్స్ సర్వీస్ ఉంటుంది కదా, అంటే అలాయ్ వీల్ సెట్ చేయాలి, అలాయ్ వీల్స్ అండ్ అలైన్మెంట్ సెట్ చేయడానికి సపరేట్గా ఉంటాయి అన్నమాట। స్టోర్లో సెట్ చేయరు ఎప్పుడు, అది సపరేట్గా మిషన్స్ ఉంటాయి సపరేట్, అవి ఆ మిషన్స్తో సెట్ చేయాలి కాబట్టి ఇప్పుడు పంపించాలి। వాళ్ళ డ్రైవర్ ఈరోజు లీవ్లో ఉన్నాడంట, సో నేనే వచ్చేసిన। సౌండ్ అయితే ఫుల్ వస్తుంది, మాట్లాడినా కూడా ఏమీ అర్థం కాదు। సో మొత్తం ఈ రిమ్స్ అయితే తీస్తున్నారు, ఈ రిమ్స్ తీసేసి మొత్తం అంతా తీసేస్తారు। ఇది కూడా మాట్లాడాలా, చూడాలా ఇది ఏమన్నా తీసలిపోతుందేమన్నా। తీసేసినారన్నమాట। అలాయ్ వీల్స్ చేంజ్ చేసి మొత్తం అలైన్మెంట్ అంతా చేంజ్ చేయడానికి దాదాపు 1/2 hour అయితే పడుతుందంట। నేనైతే 2 to 3 hours పడుతుందేమో అనుకున్నా, 1/2 hourలో అయిపోతున్నాను। క్రౌడ్ కూడా ఎవరు లేరు, అక్కడ చాలా క్రౌడ్ ఉంది। ఆ క్రౌడ్ని చూసి అనుకున్నా ఈ రోజంతా పెట్టాల్సి వస్తుందేమో కార్ అనుకున్నా, బట్ ఇక్కడ తీసుకొచ్చామన్నమాట, ఇక్కడ ఎవ్వరు లేరు। సో ఈ మిషన్ చూడండి, ఈ అలాయ్ వీల్స్ సెట్ చేసే మిషన్ అన్నమాట। ఇక్కడ టైర్స్ పెడతారు, దీంట్లో ఈ సెన్సార్స్ని బట్టి కార్ అలైన్మెంట్ సెట్ చేస్తారనమాట। ఇది నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా। సో టైర్స్ ఇప్పదీయడానికి కూడా ఒక మిషన్ ఉంటుంది అనమాట, అంటే అంత పెద్ద టైరు, ఇంత పెద్ద టైరు తీయాలంటే చేత్తో కాదు, ఆబ్వియస్లీ మిషనే కావాలి।
ఈ రిమ్ స్క్రాప్కే ఇంకా దీన్ని ఏం చేయలేమన్నమాట. అక్కడ రెడ్ వేయమని చెప్పినాను అనమాట. సో ఆయన మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు. మొత్తం క్లీన్ చేసేసి అక్కడ డిస్క్ బ్రేక్కి ఇంకా దీనికి ఈ డ్రమ్ బ్రేక్ అనమాట. ఈ డ్రమ్ బ్రేక్కి మొత్తం రెడ్ అలైన్మెంట్ ఉంటుంది. రెడ్ అలైన్మెంట్ ఏమని చెప్పినా ఎందుకంటే లోపల ఇది రెడ్ లైనింగ్ వచ్చిందనమాట ఇక్కడ ఎల్ఐ వీల్కి. సో ఈ రెడ్ లైనింగ్ వచ్చింది కదా, ఈ రెడ్ లైనింగ్కి ఆ రెడ్కి సరిపోతుంది అన్నమాట. సెట్ అయితే చాలా బాగా కనబడుతుంది. ये क्या है? ये पानी है वो? ये वाटर है ना, वाटर है क्या? अच्छा, वो एसिड है, वो एसिड केमिकल है वो। ओके। केमिकल तो कहता है जो ऑयल का जो रहता है ना, हाँ हाँ ऑयल रहता है, ग्रीस रहता है, इधर लगा हुआ रहता है, अच्छा। वो सब क्लीन करता है। क्लीन होने के बाद में पेंट अच्छा। मैं सोचा था कि केरोसिन है वो। नहीं, केरोसिन है केरोसिन क्या? नहीं। अच्छा, अच्छा। केरोसिन इसको यूज नहीं करते। यूज नहीं करते क्या? केरोसिन पेट्रोल डीजल यूज नहीं करते। नहीं करते। ये सिर्फ एक केमिकल है। अच्छा केमिकल डिग्रीसिंग बोलते हैं, उससे वो क्लीन होता है। अच्छा। तो ऑयल का चिकनापन रहता है ना, वो निकल जाता है। నేను కిరోసిన్ అనుకున్నా. కిరోసిన్ కాదంట, జస్ట్ వాటర్ అంట. కిరోసిన్ పెట్రోల్ ఇవన్నీ ఏం యూజ్ చేయకూడదు అన్నారు అనమాట. మొత్తం క్లీన్ చేసాను. మనం బైక్ క్లీన్ చేయాలంటే కిరోసినే కదా యూజ్ చేసేది. అంటే దాన్ని తీయాలంటే కిరోసినే, అది C1 అంటే కిరోసినే. సో నేను కూడా కిరోసినే అనుకున్నా. ఏదైనా చిన్న రస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి కిరోసిన్ వస్తే. కానీ కార్ గురించి మనకు తెలియదు, వాటర్ యూజ్ చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు అల్లాయ్ వీల్స్ అయితే పెడుతున్నాడు అనమాట. అల్లాయ్ వీల్స్ పెట్టి ఆ టైర్స్ అయితే దాంట్లో ఫిట్ చేసేస్తాడు. ప్రాపర్గా ఫిట్ చేయాలి. ఇది ఎలాగంటే రింగ్స్ అంత పవర్ఫుల్గా అయితే ఉండవు, లైట్ వెయిట్ ఉంటాయి కదా. సో కొంచెం ఏదైనా టచ్ అయినా కూడా బ్రేక్ అయిపోతాయి అనమాట. అలా చెప్పి జాగ్రత్తగా ఫిట్ చేయాల్సి వస్తుంది అనమాట. నాకు భయం వేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకొక నెక్సాన్ అయితే వచ్చింది. ఇది 2023 మోడల్ అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్. నాకు తెలిసినంత వరకు ఎలక్ట్రిక్ ఈజ్ ఎ జోక్. అల్లాయ్ వీల్కి ఏం కాకుండా కవర్ చూడండి. ఇక్కడ కార్ అది టైర్ రోల్ చేస్తారన్నమాట, గాలి కొట్టేస్తున్నారు. సో ఈ క్యాప్ అనేది ఫిట్ కాలేదన్నమాట. ఫిట్ కావాలనేసి ఇక్కడ కొంచెం కట్ చేసేసారు. ఇది ఏమైనా ప్రాబ్లం వస్తుందో లేదో తెలియదు అనమాట. అదే కట్ చేయమని వేరే వాళ్ళని అడిగా, ఏం ప్రాబ్లం అయితే లేదన్నారు. ఇది కట్ చేయడం వల్ల ఎవరైనా కార్ ఎక్స్పర్ట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇది ప్రాబ్లం అవుతుందా లేదా అన్నట్టు. ఈ క్యాప్ ఫిట్ అవ్వట్లా, ఈ పైకి వచ్చేస్తుంది. కలర్ కొట్టడం కోసం మొత్తం ఇవన్నీ ఇచ్చేసారు అనమాట. అయితే కలర్ వేస్తున్నారు. ఈ గ్లాసీ రెడ్ అయినా సో ఆల్మోస్ట్ రెడ్ అయిపోయింది. కానీ దీనికి పైన ఇంకొక లేయర్ వస్తుందంట, అది లాస్ట్. సో కాఫీ టీ అయితే ఇచ్చినారు. బయటికి పోతే ఎక్కడుందో తెలంగాణ టీ జ్యూస్ తాగొచ్చిన. సో మన దగ్గరికి వచ్చింది లాస్ట్కి. సో ఫైనల్ కోటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నీట్గా కనబడుతుంది అన్నమాట, గ్లాసీ రెడ్. సో బైక్ వాష్ చేయించుకోవాలంటే ఒక 100 రూపీస్లో అయిపోతుంది. కార్ వాష్ రేట్స్ చూడండి ఒకసారి. హోమ్ వాష్కి 500, కొంచెం పెద్ద కార్ అయితే 600. ఇంజన్ డిక్రీజింగ్ అంట, అదేందో నాకు తెలియదు. ఎక్స్క్లూజివ్ వాష్ అంటే ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ మొత్తం వాష్ చేస్తారు. 1000, 1100. ఓన్లీ వాకింగ్ 200. ఒకటి అమ్మ కార్ వాష్కి ఎంటర్ బాబు, ఇంత డబ్బులా. సో ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట. లోపలికి వచ్చి కూర్చున్న ఛార్జింగ్ పెట్టేసి మార్నింగ్ నుంచి ఇక్కడే ఉండే బాగుంటాను. కానీ షూట్ చేయాలి కదా, మీకు వీడియో చూపించాలి కదా ప్రాపర్గా ఎలా ఉంటుంది, మొత్తం కంప్లీట్గా కంటెంట్ ఇవ్వాలి కదా. సో అందుకనే అక్కడే ఉన్నా. ఆ వేడికి మొత్తం అల్లాయ్ వీల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట.
నాకు చాలా మోడల్స్ అయితే చూపించినారు. ఈ మోడల్ కూడా నాకు బాగా నచ్చిందండి. బట్ నాకు అది ఇంకా బాగా నచ్చింది. అక్కడ రెడ్ లైనింగ్ వస్తుంది, ఇది దీనికి రాలేదు. ఇది కొంచెం పర్లేదు. ఇదైతే ఒరిజినల్ టాటా లైన్స్. ఈ 2023 మోడల్. 2023 మోడల్ ఏంటంటే 4 బోల్ట్స్ వస్తాయి. 2024 నుంచి 5 బోల్ట్స్ వస్తాయి అన్నమాట. ఇది మన కార్కి సెట్ అవ్వవు. ఇక్కడ మొత్తం అలా వీల్స్ రిపేర్ స్క్రాచెస్ ఏమైనా ఉన్నా లేకపోతే ఒకటి వచ్చింది చూడండి ఇక్కడ. సో ఇలా డెంటింగ్ ఉన్నా కూడా రిపేర్ చేస్తారన్నమాట. మొత్తం అలా వీల్ షాప్ ఇది. టైర్స్ అలా వీల్స్. అది స్టార్ట్ ఓకే. అచ్చా చూడండి, అలైన్మెంట్ అంటే మన కోసం మళ్ళీ రివర్స్ చేసినారన్నమాట మొత్తం అంతా. ఇది మొత్తం చూపిస్తుంది ఇక్కడ అలైన్మెంట్స్ ఎలాగుందన్నట్టు. మొత్తం సెన్సర్స్ యూజ్ చేస్తారనమాట. ఇక్కడ ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తారు ఇక్కడ. ये क्या है भाई? सेंसर है ये सेंसर है क्या? ये ऑटोमेटिक और कैमरा है उसके अंदर. हाँ हाँ. तो कैमरे के अंदर से सेंसर दिखता है. अच्छा. స్టార్టింగ్లో చెప్పినా కదా ఇక్కడ కెమెరా ఉంటుందని. ఈ కెమెరా నుంచి అవి కనబడతాయి. సో అక్కడ నుంచి అలైన్మెంట్ సెట్ చేస్తారనమాట. ఓకే. సో ఫైనలీ ఇంకా వాషింగ్ చేపిద్దాం. వాషింగ్ యాక్చువల్లీ సర్వీసింగ్ ఇవ్వాలి బండిని. వాషింగ్ చేయించకూడదు అనుకున్నా, కానీ కొంచెం వాషింగ్ చేపిస్తే కొంచెం బయటకు వచ్చిన బాగా అనిపిస్తుంది అన్నట్లు. We lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite. సో ఫైనలీ మన వర్క్ అయితే అయిపోయింది. మొత్తం పెయింటింగ్కి బాడీ వాష్కి మొత్తం 1800 అయితే ఛార్జ్ చేశారు. సో అలైన్మెంట్కి మొత్తం అంతా దాంట్లో నుంచి చేసినాం. సో దానికి అలైన్మెంట్కి అల్లాయ్ వీల్స్కి మొత్తం అంతా 35,000 అయితే ఛార్జ్ చేశారనమాట. సో మనకు తెలిసిన వాళ్ళే. సార్ లుక్ అయితే చూసి చెప్పండి ఎలాగుందో. ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి కన్ఫామ్గా. అల్లాయ్ వీల్స్ లుక్ అండ్ డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. సో ఫైనలీ కార్ అయితే బయట పెట్టేసినారు. అల్లాయ్ వీల్స్ అని చెప్పి కార్ కొనుక్కున్నప్పటి నుంచి అనుకుంటున్నా. ఆ పని కూడా అయిపోయింది. ఇచ్చుకో. థ్యాంక్స్ బాయ్. చలే. సో ఫైనలీ పీజీకి అయితే వచ్చేసినాం. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. అండ్ తప్పకుండా కమెంట్ చేయండి అల్లాయ్ వీల్స్ ఎలాగున్నాయో, బండి లుక్ ఎలాగుందో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐఎమ్ Harry46. Bye bye.